కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. God is not unjust to forget your work and labor of love that you have shown for his name's sake. Hebrews chapter 6 verse 10. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములో గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములో గంభీరమైనవి. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. దేవుని గృహములో సదా వసించదను, సంపూర్ణ హృదయముతో సదా భజించదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. మరణాంధకారపు లోయలో సంచరించిన నిరంతరము యేసు నాదు కాపరియై, కరమునిచ్చి కాయుచు నడుపు కరుణాగల ప్రభు, కరుణాగల ప్రభు. కొదువాలెన్నేయున్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయళ్ళలో అరుండజేయును. భోజన జలములతో తృప్తి పరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. దేవుని గృహములో సదా భజించదను, సంపూర్ణ హృదయముతో సదా స్మరించదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ప్రేమ
లవ్. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. God is not unjust to forget your work and the labor of your love that you have shown for his name's sake. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతేనే, బలురాకసి వృక్షపు గాయములు, పలురాకసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభో. ఉన్నత శిఖరములో దాటుచునో ఇదిగో అతడు చూచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని, నా ప్రియుని కొరకు కనిపెట్టుదును. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతేని, నేనానందభరితుడనైతేని. ఉన్నత శిఖరములో దాటుచునో ఇదిగో అతడు చూచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని, నా ప్రియుని కొరకు కనిపెట్టుదును. ఓ ప్రియుడా, నాతి సుందరుడా, ధవళావర్ణుడా, నాకతి ప్రియుడా, వ్యసనాక్రాంతునిగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతేని, నేనానందభరితుడనైతేని. పలురాకసి వృక్షపు గాయములో, పలురాకసి వృక్షపు గాయములో ప్రేమాహస్తములతో తాకు ప్రభో. నీ విందుశాలకు నడిపించే రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారమునకందించి పరమగీతములను నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతేని, నేనానందభరితుడనైతేని. ప్రేమ, లవ్ ఎంత గొప్ప నిరీక్షణనిచ్చు వాగ్దానం. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. God is not unjust to forget your work and the labor of your love for his name's sake. Hebrews chapter 6 verse 10. అయ్యో, నేను చాలామందికి చాలా మేలు చేశానే, చాలా ఉపకారం చేశానే, అవసరం అంటే పరుగు పెట్టుకుని వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తానే, వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళతో పాటు హాస్పిటల్లో ఉన్నానే, వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు నేను నా సొంత అవసరతలన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేశానే, ఇప్పుడు నా కష్టంలో నాకు ఎవరు సహాయం చేయట్లేదే అని ఎవరు కూడా కృంగిపోని అవసరం లేదు. నీరు పోయేవానికి నీళ్లు పోయబడను. హీ దట్ వాటర్స్ టు హిమ్ ఆల్సో ఇట్ షల్ బి వాటర్డ్. నీరు పోయేవానికి నీరు పోయబడను. అందుకని చెప్పి గాడ్ లవ్స్ ఏ cheerful గివర్. సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఈ లోకంలో మనం ఉండే కాలం చాలా తక్కువ కదా. 100 సంవత్సరాలంటే ఎంతో త్వరగా గతించిపోతుంది. 100 ఏళ్ళు బ్రతుకు అని చెప్పి పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. నిండు 100 ఏళ్ళు చిరంజీవిగా వర్ధిల్లు బాబు అని చెప్పి పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. ఇట్లాంటి ఆశీర్వాదాలు ఎంతో అవసరం. అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. మన తల్లిదండ్రులు మనం
సన్మానించినప్పుడు, వాళ్ళని ఘనపరిచినప్పుడు, వాళ్ళని ప్రేమించినప్పుడు, వాళ్ళ కోసం మేలుకరమైనటువంటివి యోచించినప్పుడు మనకేం జరుగుతుందంటే ఆయుష్ పెరుగుతుంది. భూమి మీద మనం ఆయుష్ కలిగి ఉండాలంటే, దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే దానికి ఒక మార్గం ఉన్నది. సూత్రం ఉన్నది ఏంటంటే కిటుకు భూమి ఆకాశములు గతించును గాని నా వాక్యాలను గతించదు. ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది. ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది. ఈ మార్గంలో వెళ్తే ఈ పర్యవసానం, ఈ గమ్యం ఉంటుంది. ఇప్పుడు నేను యెరూషలేం వెళ్ళాలి. నేను రామత్-గంజ్‌లో ఉన్నాను. రామత్-అమీదలో ఏ బస్సు ఎక్కాలి చెప్పండి? తెలీదు. తెలియకపోతే తెలుసుకోవచ్చుగా. తెలియకుండా ఏ బస్సు అయినా ఎక్కేస్తే జెరూషలేం వెళ్తామా? జెరూషలేం వెళ్ళాలి. రామత్-గంజ్‌లో ఉన్నాను. రామత్-అమీదార్‌లో ఉన్నాను. పక్కన ప్రావిజనల్ స్టోర్స్ ఉంది. ప్రావిజనల్ స్టోర్స్ ముందు బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్‌లో ఒక్క బస్సే ఉంటుందా? చాలా బస్సులుంటాయి. అబెనే బారాక్ నుంచి చక్కగా జూయిష్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళందరూ వస్తా ఉన్నారు. చక్కగా సూటు, బూటు, హ్యాటు పెట్టుకొని వస్తా ఉన్నారు. షబ్బాత్‌కి చక్కగా యెరూషలేంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలవడానికి, తర్వాత యెరూషలేంలో ఉన్నటువంటి ఆలయము ప్రాంగణమైనటువంటి ఆ వెయిలింగ్ వాల్ వెయిలింగ్ వాల్ దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి చక్కగా షబ్బాత్ ప్రారంభం కాకమునుపే అంటే శుక్రవారమే బయలుదేరతారనమాట యూదులందరూ కూడా. ఎక్కడికి? యెరూషలేంకి. అంటే యూదులు యెరూషలేంలో ఉండక ఇంకెక్కడుంటారు? యెరూషలేంలోనే కాదు, యెరూషలేం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఇజ్రాయెల్ అంతా కూడా యూదులున్నారుగా. బెనే బరాక్‌లో ఉన్నటువంటి వారు, రామత్-గంజ్‌లో ఉన్నటువంటి వారు, వారందరూ కూడా షబ్బాత్‌కు ముందు రోజు చక్కగా యెరూషలేమునికి బయలుదేరి వెళ్తారనమాట. యెరూషలేము మహారాజు పట్టణము, కొండలు లోయలు పట్టణము. ఆ యెరూషలేం నేను చూస్తాను కదా, కన్నులు 2 సరిపోవు. ఆ అర్హత లేకపోయినప్పటికీ, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఆ కృపనిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత స్టాలిన్ గారు, ఇట్లా మన చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ అందరూ అనుకోండి, ఏమని మంచి తలంచాలి కదా. వీఆర్ వాట్ వీ థింక్. మనం ఏమై ఉన్నామంటే మన ఆలోచనలు ఎట్లా ఉంటే మన జీవితం అట్లా, మన గమనం అట్లా ఉంటుంది. ఆశ పడాలి కదా. అసలు ఆశే లేదు. ఇంక నెరవేరేది ఏంటి అనుకుందాం. ఏమని స్టాలిన్ గారు ఒక చట్టం చేశారు. ఏమని? తమిళనాడులో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా చక్కగా ఒకసారి ఫ్రీగా ఇజ్రాయెల్ వెళ్ళి రావడానికి టికెట్లు ఇస్తా ఉన్నాము. ఏం అసాధ్యం కాదుగా. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేంటి చెప్పండి. ఇప్పుడు కరప్షన్ అంతా ఆపేసి నల్లధనాన్ని, ఈ ధనాన్ని, ఆ ధనాన్ని ఆపేస్తే అన్ని రిసోర్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ రెవెన్యూస్ అన్ని సోర్సెస్ ఉంటాయి. ఇందిరాగాంధీ గారు చక్కగా బ్యాంక్స్ అన్ని నేషనలైజ్ చేయబట్టి కదా ఇప్పుడు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అట్లాంటి పీపుల్ ఫ్రెండ్లీ పాలసీస్ చేయగలరు స్టాలిన్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ. వాళ్ళ పేరు తరతరాలకు ఉండిపోవాలంటే అట్లాంటివి చేయాలి కదా మరి. ఇప్పుడు స్టాలిన్ గారు ఇట్లా ఒక చట్టం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో నేను ఇందాక చెప్తే ఎంతమంది ఉంటారు చెప్పండి పేపర్లో ఉన్న వాళ్ళ గురించి, నా అలాంటి వాళ్ళ గురించి కాదు. నేను క్రిస్టియన్ అంటే డాక్యుమెంట్ చూపించమంటాను. నాకు దగ్గర డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? నేను సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది, బ్రాహ్మణ్ అని ఉంటుంది. అలాంటి వాళ్ళని విడిచిపెట్టేసేయండి. ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, 3rd జనరేషన్ క్రిస్టియన్, 4th జనరేషన్ క్రిస్టియన్, సండే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్, వీళ్ళనే తీసుకోండి. 3% అన్నా ఉంటారు 100కి. 3 వాళ్ళకి ఇవ్వలేరా? ఈ 3rd జనరేషన్, 4th జనరేషన్, 6th జనరేషన్ సండే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అందరికీ వాళ్ళకే కదా అవసరం. వాళ్ళే కదా వెళ్ళి చూసి విశ్వాసాన్ని నేర్చుకోవాలి. మాకేమైనా విశ్వాసం కొదవైందా? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు అయినటువంటి దేవుడు నాకు విశ్వాసాన్ని ఇచ్చే ఉన్నాడు. నవ్విన ఆప్షనే పండిందంట. అట్లా ఏ జనరేషన్ లేనటువంటి క్రొత్తగా యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చి ఆయన మాధుర్యాన్ని ఎరిగి, ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని ఎరిగి, వారి ప్రార్థనా ఫలాలు పొందుకుని అన్యులే స్థిరులుగా ఉన్నారు క్రైస్తవత్వంలో. ఇప్పుడు 3rd జనరేషన్, 4th జనరేషన్, 6th జనరేషన్ అనుకున్న వాళ్ళు ప్రార్థన లేదు, వాక్యం లేదు. సండే దొరుకుతారు బూజు, ఆ డస్ట్, సండే డస్ట్, బైబిల్కి ఉన్నటువంటి ఆ దుమ్ము దూగర అంతా దులిపి అప్పుడు చర్చికి వెళ్తారనమాట. అది మాత్రం కాదు, 100 రూపాయలు ఉంటే దాన్ని 10 పదులు ఉంటే చిల్లర ఇవ్వండి అని చెప్పి ఆ బడ్డీ కొట్లో 10 పదులు తీసుకుని ఆలయానికి 10 రూపాయలు కానుక. మనకి ఎంత ఖర్చు అవుతుంది రోజుకి? మన పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది? లెక్క ఉన్నదా?
దేవుని ఆలయానికి ఇవ్వాల్సింది ఇస్తున్నామా? దేవుని పరిచర్య ఎట్లా సాగుతుంది? స్వార్థ ఎట్లా సాగుతుంది? నిజంగా లేకపోతే ₹2 ఇచ్చినా కూడా అది దేవుడు ఆ పేద ధరాలు కానుకలాగా అంగీకరిస్తారు. అది వేరే విషయం. సొంత ఇల్లు, భార్య వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టరు, నర్సు, సర్జను, కాంపౌండరు, గవర్నమెంట్ కాలేజీలో లెక్చరరు, ప్రొఫెసరు, గవర్నమెంట్ కాలేజీలో జీతాలంటే చెప్పనవసరం లేదు కదా. వీళ్ళే 3rd జనరేషన్ 4th జనరేషన్ క్రిస్టియన్స్ అంటారు కదా. ప్రతి చోట వీళ్ళే కదా. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి ఈ సండే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అందరికీ స్టాలిన్ గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే వీళ్ళకే కదా అవసరం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. అయితే ఈ థామస్ అనే మనుషులు ఉన్నారు కదా, సండే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్. నేను యేసుక్రీస్తు పక్కగా ఆయనలో వేలు పెడితే కానీ నమ్మను. నమ్మకపోతే ఎవరికి నష్టం, నీకా నాకా? నేను నమ్మను. నమ్మకపోతే పో, ఎవరికి నష్టం. పేరు థామస్. చేస్తామని నీచమైనటువంటి కార్యాలు, పొరుగువారికి హాని చేసేది, కష్టం కలిగించేది, బాధ కలిగించేది. మిమ్మల్ని బట్టే కదా నా నామ అన్యజనులు దూషించబడతా ఉన్నది. ఎక్కడున్నావు? ప్రేమ, లవ్. గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్ టు ఫర్గెట్ ద వర్క్ అండ్ ద లేబర్ ఆఫ్ యువర్ లవ్ which you have shown for his name's sake. His name's sake అంటే ఎవరి నేమ్ సేక్? నా నేమ్ సేకా? ఫర్ ద సేక్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి మీరు చూపించినటువంటి ఆ ప్రేమను మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు వేరే లేరు, వాళ్ళు ఒకటే అయి ఉన్నారు. అందువల్ల మనం విసుకగా మేలు చేయవలసినటువంటి వారమై ఉన్నాము, ప్రేమ చూపించవలసినటువంటి వారమై ఉన్నాము. లవ్ బిగెట్స్ లవ్. తప్పకుండా మనం చూపించినటువంటి ప్రేమకు అనేక రెట్ల ఫలాన్ని మనం ఎప్పటికైనా కూడా పొందుకుంటాం. లేకపోతే నేను ఇజ్రాయెల్ వెళ్ళడం ఏంటి? నాకు ఏమైనా వనరులు ఉన్నాయా, ఫండ్లు ఉన్నాయా? ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి అహరోన్ గడెంకన్ గారని ఒక జూయిష్ ప్రొఫెసర్ గారికి మెయిల్ చేశాను. ఇప్పుడు అంతా కూడా ఈమెయిల్సే కదా. సార్, నేను మీ లెబొరేటరీలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను, నాకు మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అంతే. ఐ హ్యావ్ గ్రాంట్, ఐఎమ్ గివింగ్. ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్, హూ కెన్ బి అగైన్స్ట్ అస్? దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధం ఎవరు? ఐ విల్ గివ్ యూ అన్ యాన్యువల్ సాలరీ ఆఫ్ 90,000 NIS, New Israeli Shekel. Of course, you have to bear your flight expenses and other charges. ఫ్లైట్ ఎక్స్పెన్సెస్, ఛార్జెస్ కూడా నాకు ఇచ్చారు కొరియాలో తేహున్ కిమ్ సార్. మూవింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పొందుకున్నాను కొరియా గవర్నమెంట్ నుంచి. అయితే జూయిష్ పీపుల్ చాలా లెక్కల్లో మనుషులు. వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత ఇస్తున్నాం, ఆ క్యాలిక్యులేషన్ బ్యాలెన్స్డ్గా ఉంటారు వాళ్ళు. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బేర్ యువర్ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పారనమాట. అట్లా దేవుడు బండరాతిలో నుంచి నీళ్లు కలుగు చేయగలిగినటువంటి దేవుడు. తినదాని నోట్లో నుంచి తిండి పుట్టినా, తీపి పుట్టినా, అట్లా దేవునికి అసాధ్యమైంది ఏముంది చెప్పండి? రాళ్లలో నుంచి కూడా నీళ్లు దేవుడు ప్రవహింప చేయగలడు. సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా. దేవుడు బండరాతిలో నుంచి నీళ్లు కలుగు చేసే దేవుడు. ఈ బండలో నుంచి నీళ్లు వస్తాయా? ఎంతో దప్పికతో ఉన్నది హాగరు, ఎంతో దప్పికతో ఉన్నాడు ఇష్మాయేలు. అరణ్యంలో రోధిస్తున్నాడు చిన్న బిడ్డడు. చనిపోతాడా అని అనుకుంది హాగరు, బాధపడతా ఉంది. హాగరు, నీకేమి వచ్చినది? ఆ చిన్న బిడ్డను ఒడిలోనికి తీసుకో అని చెప్పి దేవుని స్వరము హాగరుతో మాట్లాడింది. ఇష్మాయేల్ను ఒడిలోనికి తీసుకుంది. ఇష్మాయేల్ దప్పికతో ఏడుస్తున్నాడు అరణ్యంలో. అప్పుడు దేవుడు హాగరు కనులు తెరిచినప్పుడు హాగరు అరణ్యంలో నీటి ఓటలు చూసారు. దేవుడు మన కనులు తెరవాలి, దేవుడు మనుషుల హృదయాలు తెరవాలి. బండరాతి హృదయాలు తెరవబడినప్పుడు నీళ్లు ఆటోమేటిక్గా ప్రవహిస్తాయి, దేనికి కొదవడదు. అది గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ కెన్ బి అగైన్స్ట్ అస్? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధం. అందువల్ల ఎప్పుడు కూడా మనం ప్రేమ చూపించవలసినటువంటి వారమైనా, ప్రేమ చూపించినప్పుడు ఆ ఫలాన్ని నిశ్చయంగా దేవుడు మనకి ఇస్తాడు. వర్క్ మనతో వెళ్ళేది ఏంటి పరలోకానికి? పనామా బ్యాంక్లో అకౌంటా, స్విస్ బ్యాంక్లో డబ్బులా, మన రీసెర్చ్ పేపర్సా, పేటెంట్సా, శాలరీ స్లిప్సా, లోన్సా, అపార్ట్మెంట్సా? కేవలము మన క్రియలు, వారి క్రియలు వారి వెంట వచ్చును. మనం పరలోకం పోయేటప్పుడు మనతో వచ్చేది ఏంటంటే
మనం చేసినటువంటి క్రియలు, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టాం, దప్పికతో ఉన్నటువంటి వారికి నీళ్ళు ఇచ్చాం, గుడ్డి వారికి త్రోవ చూపించాం, అవుటి వారికి వికలాంగులకు సహాయం చేస్తాం, తల్లిదండ్రులకి ఉపకారం చేసాం, తల్లిదండ్రుల పట్ల బాధ్యత నెరవేర్చాం, కుటుంబం పట్ల బాధ్యత నెరవేర్చాం, విధవరాన్ని ఆదరించాం, అనాథ బిడ్డలను ప్రేమించాం. ఈ కార్యాలన్నీ కూడా మనతో పాటు పరలోకానికి వస్తాయి. బహళ నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉన్నావు కనుక అనేకమైనటువంటి వాటిపై నిన్ను అధికారిగా చేస్తున్నాను. వెల్ డన్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, యూ హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ ద లిటిల్, నౌ ఎంజాయ్, ఐఎమ్ మేకింగ్ యూ అన్ అథారిటీ ఓవర్ మెనీ. ఇవన్నీ కూడా వాస్తవం. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలన్నీ కూడా అక్షర సత్యాలు. May the Lord grant grace to all the audience that they continue to do good works, good deeds, and show forth love for the sake of the name Jesus Christ and reap rich harvest. Amen.